డిఎస్సి లోకేష్ గారి మీద బురద చల్లే విషయంలో డిఎస్సి అనే బురద చల్లాలని చెప్పి చూస్తున్నాడు. ఆ విషయంలో అతని పప్పులు ఉడకల. ఎందుకంటే అతను ఈ డిఎస్సి ఆయన చేయలేడు. 2014లో ఇచ్చింది లోకేష్ ప్రభుత్వం, ఇప్పుడు 2024లో ఇచ్చింది కూడా మళ్ళీ లోకేష్ గారి ప్రభుత్వమే. కాబట్టి అతను జాతీయ జెండా కాదు కదా, అసలు ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవమే అతను మర్చిపోయి పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా చేస్తాడు. రీసెంట్గా మొన్న కూడా ఆవిర్భావ దినోత్సవం చేయలేదు కదా, ఆయన జాతీయ జెండాలు కాదు కదా, అసలు అన్ని ఆయన నమ్ముకున్న కార్యకర్తల్ని మర్చిపోయాడు. అదిగాక వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్సిడెంట్లు చేసి మనుషులను చంపేసి వాళ్ళతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. రీసెంట్ గా మన జోగి రమేష్ అతని కొడుకు వల్ల అది ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రెడీ అవుతుంది. ఆ విషయాల్లో ఈ ఆగస్టు 15 కానీ ఈ ప్రజల గురించి కానీ అతను ఏ పట్టించుకునే ఆలోచనలో లేడు. దాని గురించి అసలు ఆయనకు ఆలోచనే లేదు. నిద్రపోయి మర్చిపోతున్నాడు ఇక అంతే.